ఉంటారు, లోపాలే మాట్లాడుకుంటారండి. వాళ్ళు ఏం పుట్టుకోగానే ఎంతసేపు లోపాలే. వాడు ఉన్నాడే మన మేనల్లుడు వెంకట్రావు అనగానే వాడో వెధవా అని మొదలెడతాడు. ఇక్కడ వాడు వెధవ అనుకోవడం ఈయనకి ఎంత ఆనందమో. ఎందుకంటే వాడు బాగుండడం ఈయనకి ఇష్టం లేదు. మన బంధువు అయినందుకు, మన మిత్రుడు అయినందుకు ఎవరైనా ఏదైనా చెబితే కాదండి మీకు తెలియదని చెప్పాలి. కొంచెం గుణం ఏదైనా ఉంటే అది మానేసి ఈయనే చెబుతాడు. అంటే మనం చెప్పం కానండి. పైగా మన స్వార్థం ఎలా ఉంటుందంటే బంధువులంతా అడుక్కు తింటూ ఉండాలి, మనం ఒక్కళ్ళం పైన ఉండాలి. వాళ్ళు మన దగ్గర చేయి చాపుతూ ఉండాలి, వాళ్ళకి మనం దయతో ఇంత బెచ్చం పారేస్తూ ఉండాలి. మరి బంధువులు అందరూ కూడా ఇలాగే అనుకుంటారు. అందుకే అందరం అడుక్కునే స్థితిలో ఉన్నాం, ఎవరూ పైన లేడు. మనం బాగుండడం ఎందుకంటే మనతో పాటు మన బంధుమిత్రులంతా బాగుండాలి. కానీ ఆలోచిస్తే సమాజం ఎలా ఉండదండి. మన ఒక్కళ్ళమే బాగుండాలి. వాళ్ళు ఎప్పుడు అలా దీనావస్థలో ఉండి మన దగ్గరికి వచ్చి అడుగుతూ ఉండాలి. వాళ్ళ పిల్లలకి గుడ్డ మొక్కలు ఉండకూడదు. మన పిల్లలు పాత బట్టలు వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చి మళ్ళీ గొప్పగా మేము ఎప్పుడు వాళ్ళకే బట్టలు అవి ఇస్తూ ఉంటామని చెప్పుకోవాలి. ఇంత చేస్తే వాళ్ళు మన మేనమావ పిల్లలు, వాళ్ళు పేదవాళ్ళు అయితే మనకు ఆనందమా? ఇలా ఉంటుంది మన ధోరణి. ఒక్క లోపం కనపడగానే మనిషి చరిత్రను పాడు చేయకండి. ఆ లోపం గురించి చెప్పకండి ఎంతసేపు. బోళ్ళు గుణాలు ఉన్నాయి కదా, అదెందుకు చెప్పరు? మనకి రామాయణ భారతాలు భాగవతాల విషయంలో కూడా ఇదే ఇబ్బంది అండి. మాకు ఇప్పుడు ధర్మ సందేహాలు అడగమంటే వెంటనే రాముడి జీవితంలోనో కృష్ణుడి జీవితం నుంచి వెతికి పీకి పట్టుకొచ్చి అడుగుతారండి. మేమేమన్నా బాధ్యత వహించామా? కృష్ణుడు 16,000 మంది, నేను ఒక్కళ్ళనే చేసుకున్నాను, వీడు చేసుకో, నేనేం చేయాలి? నేను ఎందుకు చెప్పాలి? కృష్ణుడిని అడుగు కనపడితే నేను బాధ్యతని కండువ వేసుకున్న పాపానికి 16,000 మందిని అనుభవించింది ఆయన. జవాబు చెప్పుకుంటున్నది మేము ఇక్కడ. మేము అందుకే ఎడుగుతాం. అప్పుడు కృష్ణుడి దగ్గరికి వచ్చి నువ్వు చేసుకున్నది నువ్వు జవాబులు మేము చేస్తే ఒకసారి కనిపించవయ్యా, కనీసం ఉంటాను నేను. కనిపిస్తే అడుగుతాం కదా, ఎందుకు చెప్పాలండి? అసలు అదెందుకు కనపడుతుందండి? కృష్ణుడు కుచేరుడికి ఎంత ఉపకారం చేశాడు. కొన్ని దోషాలు గుణాలు చర్చలు వదిలేండి, కృష్ణలీలలో మనకు అర్థం కావు, వదిలేయండి. అన్నిటికీ సమాధానాలు ఉన్నాయి, దాని గురించి కాదు. అసలు వదిలే కుచేరుడికి ఎంత ఉపకారం చేశాడు, కుబ్జకి ఎంత ఉపకారం చేశాడు. మూడు శరీరంలో 3 వంకర్లు ఉండి కుంటిదైపోయి వికలాంగురైన కుబ్జని ఇలా ఒక్కసారి స్పర్శ మాత్రం చేత సుందరాంగిగా మార్చాడే. అది చెబుతావు నువ్వు. తినడానికి తిండి లేనటువంటి కుచేరుడికి సమస్త సంపదలు అనుగ్రహించాడే. 18 రోజుల పాటు రూపాయి జీతం తీసుకోకుండా ధర్మం గెలవడం కోసం అర్జునుడికి సారథ్యం చేశాడే. ఆ మాట చెప్పడే. ఇంత రాజ్యాన్ని ధర్మరాజు చేత గెలిపించి కూడా కనీసం హోమ్ మినిస్టర్ ఎక్సైజ్ శాఖ మంత్రి ఏమని అడగలేదే. వెళ్ళిపోయాడు వెంటనే ద్వారక్కి, మీ పరిపాలన మీరు చేసుకోండి అని. ప్రభు ఎంత త్యాగమూర్తి. కృష్ణుల్లో మనం ఏం గుర్తించాలి? ఇది మానేసి ఎక్కడో మనకేదో లోపం కనపడగా దాన్ని మాట్లాడుతాం. అంటే పురాణాల విషయంలో, మన కుటుంబాల విషయంలో మనం ఎంతసేపు ఈ లోపాలు చర్చించడమే మనకి సరదా. శ్రీరాముడు సకల గుణాభిరాముడు, ఇక అంతటి వాడు ఎవరు కనపడటం. వెంటనే వాళ్ళని చంపడం ధర్మమేనా? ఇదో పెద్ద చర్చి, పెద్ద మనిషి రామాయణం జరిగినట్టే. వాడు పరమ దుర్మార్గుడు. అసలు నాకు అర్థం కాదు, వాడిని ఎలా చంపారని ఆలోచిస్తారు ఏంటండి? చంపడం తప్ప కదా చెప్పండి. అటువంటి దుర్మార్గుడు చంపాలి అన్నప్పుడు ఎలా ఉంటుంది? ఏ పద్ధతిలో చంపితే చేస్తాడో అలా చంపుతారు. పద్ధతి ఏది అంటే ఏది సరిపోతే అది. పద్ధతుల గురించి మనం ఆలోచిస్తాం కానీ అసలు వాడు ఎలాంటి వాడు? వాళ్ళేమైనా ధర్మరాజా? వాళ్ళేమైనా పరోపకారా? వాళ్ళేమైనా గాంధీ మహాత్ముడా? వాళ్ళు చావుకున్నంత గొప్ప మనిషా? ఇలా మనం ఆలోచిస్తాం ఎంతసేపు. పురాణాల్లో ఉండే మన ఆలోచనలే మన కుటుంబాల్లో కూడా ఉంటాయి. మనిషి దోషాల గురించి కాదు, గుణాల గురించి ఆలోచించి మన జీవితం సాగించు. అన్ని గుణాలు చంద్రుల్లో వెన్నెల రూపంలో కనబడుతూ ఉంటే ఒక్క లోపం గురించి ఎంతసేపు ఆలోచిస్తాడు కిరణేష్ అంత మత్స గురించి ఆలోచిస్తాడు ఏంటి? అంటే అలాగే మన ఉద్యోగుల్లో, యజమానులు ఎక్కడైనా సరే లోపాల గురించి మనం చర్చించొద్దు, గుణాలే చర్చించుకోవాలి ఎంతసేపు. క్రైసిస్ మేనేజ్మెంట్ అంటారు ఇవాళ.